హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. ఈ సంవత్సరం 2026 సంవత్సరం అయితే మేమైతే వనభోజనాలకు అయితే బయలుదేరినాం. మొత్తానికైతే మా కెల్లేడు గ్రామంలో అంటే తాళ్ళల్లో పెద్దమ్మ పోచమ్మ ఎల్లమ్మ గుడి ఉంటుంది చెరువు కట్టకాడ. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. నేచర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్తాం, కానీ కొన్ని సంవత్సరాల నుంచి అయితే వనభోజనాలకు అయితే మా వాళ్ళు అయితే ఖచ్చితంగా పోతలేరు. మనకి వెనకటి నుంచి వచ్చిన సంప్రదాయాలు అయితే మనం అయితే పోగొట్టద్దని ఉద్దేశంతో అయితే నేను గత 3 సంవత్సరాల నుంచి అయితే మేమైతే ఒక ఫ్యామిలీ పోతున్నాం. వివిధ మొక్కులు ఉండడం వల్ల ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం అయితే నాకైతే మా కొడుకు పుట్టింది కాబట్టి ఖచ్చితంగా మొక్కుల వలన పోవాల్సి వచ్చింది. మా వాడైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. నేనైతే వాడైతే పోచమ్మ గుడి చుట్టూ అయితే రౌండ్ వేసిండు, 3-4 రౌండ్లు వేసిండు. నేను మా మేడం మా ప్లస్ మా అమ్మ మా అల్లుళ్ళు ఫ్యామిలీ అందరు వచ్చిండు కాబట్టి మేము ఖచ్చితంగా పోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా అయితే మేమైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది మాకైతే. నిజంగా వాస్తవానికి ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ గుడి ఒకటే కాడ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. పోచమ్మ గుడి తర్వాత అయితే ఎల్లమ్మ గుడికి అయినా అక్కడ నిజంగా చాలా సూపర్ ఉంటుంది. చిన్నప్పుడు నేనైతే ఎల్లమ్మ గుళ్ళు అయితే సింహం పైన కూర్చొని సవారీ చేసేటోని, కానీ ఈ సంవత్సరం అయితే నా కొడుకును పట్టుకొని అయితే నేనైతే సవారీ చేసిన. నాకైతే అది చాలా అద్భుతంగా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మా వాడైతే భయపడ్డాడు, నేనైతే సవారీ చేసిన. చాలా చిన్నప్పుడు దాని మీద కూర్చొని ఊక సవారీ చేసేటోని, కానీ ఇప్పుడు మా వాడిని పట్టుకొని సవారీ చేస్తే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఓకే, మొత్తానికైతే ఎల్లమ్మ గుళ్ళు అయితే పరశురాముడు ఎల్లమ్మ వివిధ రకాల దేవుళ్ళు వినాయకులు చాలా ఉన్నారు. వాళ్ళందరినీ దర్శనం చేసుకున్న తర్వాత పెద్దమ్మ గుడికి అయితే వచ్చినాం. పెద్దమ్మ గుడి ముంగటనే మేము కూర్చున్నాం. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, సూపర్ అంటే సూపర్ ఉంది. క్లైమేట్ సూపర్ ఉంది, నేచర్ సూపర్ ఉంది. అక్కడైతే పెద్దమ్మ దర్శనం తర్వాత మేమైతే అక్కడ కూర్చున్నాం. నిజంగా అక్కడ పోతురాజు అంటే ఎల్లమ్మకు పెద్దమ్మకు పోచమ్మకు కంపల్సరీ పోతురాజు ఉంటాడు. పోతురాజు కూడా దర్శనం చేసుకోవాలి మనం. పోతురాజుకి అయితే మా అమ్మ అయితే బొట్ట అయితే పెట్టింది అందరి పోతురాజులకైతే. నిజంగా ఆ తర్వాత అస్సలు ఘట్టం మొదలవుతుంది. వనభోజనాలకు వచ్చినాక కళ్ళు గుడాలు చికెన్ మటను నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. తెల్లగళ్ళు ఒక గ్లాసు తాగుతా మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. నాకైతే మా వాడైతే ఘోరంగా అంటే ఏ పని చేయలేడు, మధ్యలో కూర్చొని మొత్తం అయితే అడిగి చేసిండు. నాకైతే ఈ వనభోజనం సూపర్ అనిపించింది. ఓకేనా, సబ్స్క్రైబ్.